సంపద సృష్టిస్తాం, సృష్టించిన సంపదను ప్రజలకు పంచుతాం అని మేము ఆనాడు స్పష్టంగా చెప్పాం. ప్రజలకు వెంటనే చేయాలనే సంకల్ప బలంతో ఈ కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. దీంట్లో నాకు తెలుసు రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానంగా ప్రజలంతా ఎదురు చూస్తున్నటువంటి ఇంకా కొన్ని కార్యక్రమాలు, కార్యాచరణ ప్రణాళికను తయారు చేయడం కోసం మీ అందరి దగ్గర నుంచి అప్లికేషన్లు తీసుకొని వాటన్నిటిని కూడా క్రోడీకరించి వాటిని కూడా అమలు చేసే కార్యక్రమం త్వరలోనే మొదలు పెడతాం. ఎవరు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. అందుకోవాలనుకున్నటువంటి వాళ్ళు అవి రాకుండా ఉంటే బాగుండని కోరుకునేటువంటి వాళ్ళకు కూడా చెప్తా ఉన్నాను, మీ కోరికలు నెరవేరవు, ఇక్కడ తప్పనిసరిగా చేస్తాం. మేము వచ్చి నెల రోజులు కూడా కాలేదు ప్రభుత్వం ఏర్పడి, అప్పుడే ఒక ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, ఇద్దరు ముగ్గురు కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏం చేయట్లేదు, ఫెయిల్ అయిపోయారు. 10 సంవత్సరాలు పాలన చేసి చెప్పిన మాట చేయకుండా ప్రజల చేత వాతలు పెట్టించుకొని దిగిపోయిన మీరు నెల రోజులు కాకముందే ఇంకా కాంగ్రెస్ వాళ్ళు చెప్పినవి చేయట్లేదని అంటే కూడా నవ్వుతాడు. 4 రోజులు కూడా ఓపిక పట్టలేకపోతే అది. మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి.